కృపను మరువలేనయ్యా. యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. నీ నామ స్మరణలో సాగిన జయము, నీ వాక్య జ్ఞానములో పొందిన బలము, నీ నామ స్మరణలో సాగిన జయము, నీ వాక్య జ్ఞానములో పొందిన బలము. తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా. తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా. హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా. యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. సహజంగా సాధారణంగా మనం ఎప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తాం చెప్పండి? కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో మనం ఉన్నప్పుడు సాధారణంగా దేవునికి దగ్గరగా వస్తాం. ఎప్పుడు మనం దేవునికి దూరం అయిపోతాం తెలుసా? వ్యాధి బాధలు మనల్ని విడిచిపెట్టినప్పుడు, ఆర్థిక సమస్యలు మనల్ని విడిచిపెట్టినప్పుడు, ఆర్థికంగా మనం స్థిరపడినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, జీతం పెరిగినప్పుడు, సుఖము, సౌఖ్యము, సంపద సమృద్ధిగా వచ్చినప్పుడు సహజంగా మనిషి యొక్క నైజం ఏమిటంటే దేవుని మర్చిపోవడం. ఆ స్థితిని, ఆ గతిని ఇచ్చిన దేవుని మర్చిపోవడం. అలాంటి స్థితి మనలో, వ్యక్తిత్వం మనలో ఏ ఒక్కరిలో ఉండడానికి వీల్లేదు. పోయిన వారం 2-3 వారాల క్రితం మనం చూసాం కదా, దేవుడు స్థిరపరిచిన తరువాత సొలొమోనేమో కామంతో నిండిపోయి 1000 మందిని పెళ్లి చేసుకొని దేవుని పక్కన పెట్టేశాడు. సంసోనేమో దేవుని ఆత్మతోనూ బలముతో నింపబడిన తరువాత తనకున్న బలాన్ని ఆధారం చేసుకుని అమ్మాయిలు కూడా పడ్డాడు. దావీదేమో సింహాసనం మీద స్థిరపడిన తరువాత తన కష్టకాలంలో ఏమైతే దేవునికి ఒడంబడికలు చేశాడో దాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. అయ్యా అమ్మా, కష్టకాలంలో నువ్వు వెళ్తున్నావా? అయితే ఎన్ని విత్తనాలు విత్తగలవో విత్తు. ఏం విత్తనాలు? ప్రభా, కష్టకాలం గుండా వెళ్తున్నాను, కానీ నాకున్న ఆశ ఏంటో తెలుసా? నీ సేవ చేయాలి, నా పిల్లలు నీ సేవ చేయాలి. అల్లరి చిల్లరగా నేను జీవిస్తున్నప్పుడు, పనికి మాలిన వాడిగా నేను జీవిస్తున్నప్పుడు, 12 సంవత్సరాల వయసులో ప్రభువును సొంత రక్షకునిగా నేను అంగీకరించిన తర్వాత మా అమ్మ తాను రక్షింపబడి సేవ చేస్తున్న సేవకులను చూసి తనేమనుకునే తెలుసా? ప్రభా, పనికిరాని మా అబ్బాయి ఇప్పుడు నిన్ను నమ్ముకున్నాడు కదా. నాకున్న ఆశ ఏంటంటే మా అబ్బాయి ఏదో గొప్ప ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే ఆశ నాకు లేదు. కానీ అప్పుడు మనకు చదువు సంధ్యలు లేవు. ఎలా పడితే అలా తిరిగాడు, జీవించేవాడు. కానీ నువ్వు రక్షించుకున్నావు కదా, గొప్ప సేవకుడు కావాలని ఆశ అయితే నాకు లేదు. కానీ సేవకుల చేతుల మీద నీళ్లు పోసేవాడైనా చేయి ప్రభు, అది చాలు ప్రభు. ఆ మాట దేవుడు విన్నాడండి. పిచ్చి తల్లి, మీ అబ్బాయి సేవకుల చేతుల మీద నీళ్లు పోసేవాడు ఏమిటి? కొన్ని వేల మంది సేవకులను తయారు చేసేవాడిగా నేను చేస్తా.
అడుగుతున్న తండ్రులు తల్లులు, తల్లిగా తండ్రిగా నీకున్నటువంటి కష్టకాలం గుండా వెళుతున్నావు, ఆర్థిక సమస్యలు గుండా వెళ్తున్నావు, బిడ్డలు చదివించుకోవడం కష్టంగా ఉంది, పెంచటం కష్టంగా ఉంది. కానీ నీ బిడ్డల గురించి నీ ఆలోచన ఏమిటి? నీ బిడ్డలను దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నావో చెప్పు. ఈ కష్టకాలంలో దేవుని పట్ల నీకున్న మనస్సు ఏమిటో చెప్పు. నీ కష్టకాలంలో, ప్రభువా నీ సేవకు వచ్చి ఆ సేవలో బలంగా వాడబడాలని ఆశ ఉంది, కానీ నా ఆరోగ్యం సహకరించట్లా. ఆదివారం వచ్చి నీ సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ సేవలో ఏదో ఒక పని చేయాలని ఆశ ఉంది నాయన, నా ఆరోగ్యం సహకరించట్లా. ప్రతి మందిరానికి ఈ విధంగా నేను ఇవ్వగలిగిన సహాయం చేయాలి, లేదా కానుక ఇవ్వాలి, లేదా వెళ్ళి నాకున్న తలాంతు, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక బిల్డర్ని, నేను ఒక తాపీ మేస్త్రిని, మందిరంలో నేను పాల్పంచుకోవాలని ఆశపడుతున్నాను, కానీ నాకు శక్తి సరిపోవటల్లా. నువ్వు ఈ కష్టకాలంలో దేవునితో ఏ ఒడంబడిక చేస్తావో సహోదరి సహోదరులు, ఆ దేవుడు ఆ ఒడంబడికను నెరవేర్చగలిగిన శక్తి ఖచ్చితంగా ఇస్తాడు.